చిన్ని మురళీకృష్ణ గారి సారథ్యంలో రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ప్రజలకు మరింత దగ్గరైనది. చిన్ని మురళీకృష్ణ గారు బాగా చదువుకున్నవారు, దాత, మంచి అడ్మినిస్ట్రేటర్. రోటరీ అదృష్టం కొద్దీ చిన్ని మురళీకృష్ణ గారు రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ సంస్థకి అధ్యక్షులయ్యారు. వారు అధ్యక్షులు కావటం వలన రోటరీకి ఒక గూడు ఏర్పడింది. 8 సెంట్ల స్థలాన్ని, దాదాపు 25 లక్షల విలువ చేసిన స్థలాన్ని రోటరీకి అందించారు. ఇదే కాకుండా విశ్రాంత ఉద్యోగుల సంఘానికి కూడా 30 లక్షల విలువ చేసుకునే స్థలాన్ని వారు అందించారు. ఈ సంవత్సరం 157 పైగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. చాలా చక్కగా రోటరీ నడిపించారు. వారికి అభినందనలు. వారి కార్యవర్గానికి కూడా అభినందనలు. గత సంవత్సరం మాదిరిగానే రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అద్దంకి ఈ సంవత్సరం కూడా అవార్డుల పంట పండింది. అవుట్ స్టాండింగ్ బెస్ట్ రొటేరియన్గా అసిస్టెంట్ గవర్నర్ లేవి ప్రసాద్ గారు అవార్డును దక్కించుకున్నారు. అలాగే అవుట్ స్టాండింగ్ ప్రెసిడెంట్గా చిన్ని మురళి గారు, అవుట్ స్టాండింగ్ రొటేరియన్గా వీరవల్లి రుద్రయ్య గారు, బెస్ట్ వైబ్రెంట్ క్లబ్గా మరో ఒక అవార్డుని గెలుచుకున్నారు. వీటితో పాటు 4 ప్రశంసా పత్రాలు మన రోటరీకి వచ్చింది. గత రోటరీ సంవత్సరంలో ఎక్కువ సేవా కార్యక్రమాన్ని రోటరీకి అందించినటువంటి రొటేరియన్ పుట్టనరాజు శ్రీరాజమూర్తి గారిని రోటరీ కార్యవర్గం సన్మానించింది. ఇందులో మొత్తం 150 కార్యక్రమాలు చేశాము. అందులో 77 సేవా కార్యక్రమాలు, మిగతావి క్లబ్ సర్వీస్ అంటారు. అంటే గాంధీ జయంతి, అందరికి అలాంటి, తర్వాత మన క్లబ్ సభ్యుల పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ఇట్లాంటి అన్నీ వస్తాయి. దాంట్లో సేవా కార్యక్రమాలు కాకుండా మిగతా అన్నీ అన్నట్టుగా 573 సేవా కార్యక్రమాలు, 77 మొత్తం 150. అంటే సెక్రటరీ గారు, సప్రెటరీ గారు, సహోదరులు, మంచి, చాలా మంచి మనిషి. ఆయన ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు ప్రోగ్రామ్ అప్లోడ్ చేశారు. ట్రెజరర్ గారు భువనేశ్వర్ గారు కూడా చక్కగా ప్రతి కార్యక్రమంలో చక్కగా మాట్లాడటం, చక్కగా సహకరించడం చేశారు. వారికి కూడా ధన్యవాదాలు. వేరే గారికి ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. సర్వీస్ ప్రోగ్రామ్స్కి వచ్చేసరికి పుట్టనరాజు శ్రీరామచంద్రమూర్తి మాస్టర్ చాలా కార్యక్రమాలు ఇచ్చారు. అవన్నీ కలిసి 77,000 దాదాపు కార్యక్రమాలు ఇచ్చారు. ఒకసారి వారికి అభినందనలు తెలియజేద్దాం. మాకు అదేవిధంగా అన్నంగి సుబ్బారావు గారు ఒకే ఒక కార్యక్రమం ₹1,00,000 మన అన్నదాన డైనింగ్ హాల్కి శ్రీరామ వృద్ధులాశ్రమంలో డైనింగ్ హాల్ కోసం ఇచ్చారు. అది మనం గవర్నర్ గారి డిస్ట్రిక్ట్ గవర్నర్ అఫీషియల్ విజిట్లో గవర్నర్ గారి చేతుల మీదుగా రంగయ్య గారికి ఇవ్వడం జరిగింది ఆ రోజు. తర్వాత మనకి ఇంకా ఎక్కువ కార్యక్రమాలు పెద్ద అమౌంట్స్ ఇచ్చింది లక్ష్మణ మాస్టర్, గవర్నమెంట్ లక్ష్మణ మాస్టర్. ఎక్కువ సిమెంట్ బిల్స్ దాదాపు ₹63,000 కార్యక్రమాలు వారు ఇవ్వడం జరిగింది. వారికి ధన్యవాదాలు. తర్వాత మన డాక్టర్ పండిత బాబు గారు అన్ని స్పోర్ట్స్ ఎక్కువ ఇచ్చారు. అవి మొత్తం ₹90,000 ఇచ్చారు. అదేవిధంగా నేను ఒక 68,000 ఇచ్చాను ప్రోగ్రామ్స్ అన్నీ కలిపి. మళ్ళా శ్రీనివాసరావు గారు ఒక ₹22,000 కార్యక్రమాలు ఇచ్చారు. తర్వాత మన వేరే గారు ఒక ₹14,000. తర్వాత శివకుమార్ మేడం గారు, శ్రీలక్ష్మి మేడం గారు కలిసి ఒక ₹35,000 కార్యక్రమాలు ఇచ్చారు. తర్వాత ఊరితో రామకృష్ణరావు గారు ₹53,000 కార్యక్రమాలు ఇచ్చారు. వారికి కూడా ధన్యవాదాలు. శ్రీరామ వృద్ధులాశ్రమానికి ₹50,000 చెక్ ఇవ్వడం జరిగింది. ప్లస్ స్పోర్ట్స్ ఈవెంట్స్ కలిపి ₹90,000. మా తోటి మిత్రులందరికీ, అలంకరించిన వారందరికీ, మిగతా ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఎంతోటి సంబంధం ఉంది. సంస్థ అధిపతులంతా ఇక్కడికి వచ్చి ఉన్నారు కూడా, అందరూ కూడా. నేను ఎందుకంటే ఈ సంస్థలు అంటే బాగా ఇష్టపడతాను. వాళ్ళందరికీ కాస్త కూర్చో నాకు తోచిన సహకారాలు అందిస్తూ అస్తోడుగా ఉంటున్నాను. కాబట్టి వాళ్ళు నా కోరిక మేరకు
నేను 2009-10లో మామూలు ప్రెసిడెంట్గా చేసినప్పుడు వాళ్ళందరూ దగ్గర 10-12 మంది కొత్త వాళ్ళని చేర్చుకొని రోటరీకి కొద్దిగా మంచి బలం చేకూర్చాం. అప్పటి నుంచి రోటరీ ఇండివిజువల్గా రోజు దినదిన అభివృద్ధి చెందుతూ ప్రతి సంవత్సరం బాగా మంచి సబ్జెక్టు నుంచి అవార్డ్స్ అట్లా స్టార్ట్ అయింది. అసలు ఈ రోడ్డు హ్యాండ్కి ఎవరైనా నిజంగా ఆ తల్లి చూస్తున్నారు. తర్వాత కార్యక్రమంలో 150 అయితే 157, దాంట్లో 75 అంటే 50% సేవా కార్యక్రమం అంటే సామాన్యమైన విషయం ఏం కాదు, చాలా గొప్ప విషయం. అయితే పిల్లల కోసం చేశారు. దాదాపు 10-15 స్కూళ్ళ కోసం పిల్లలకి ఏం అవసరాలు ఉన్నాయని రోటరీ కనుక్కొని పిల్లల దగ్గరికి వెళ్ళి మరి రోటరీ చేసింది. మహిళా తల్లుల్ని చక్కగా కూర్చోబెట్టి సాయిబాబా యొక్క ఆశీస్సులతో పాటు వాడు చక్కగా ఓ మాతృమూర్తికి ఏం చేయాలో, ఆడపిల్లవాడు అంటే ఇంటి పేరు వాడు ఆడవాళ్ళు అటు మగపిల్లవాడు తరఫున ఏది చేస్తారు గొప్ప కార్యక్రమం అద్భుతంగా చాలా గొప్పగా చేశారు. ఆ రోజు 40 మంది పైన సాయిబాబులు, అది మెత్తగా గొప్ప కార్యక్రమం, శ్రీమంత కార్యక్రమం. తర్వాత బ్లడ్ గ్రామ్ మామూలు తక్కువేం కాదు, దాదాపు ఆరోగ్య క్యాంపులు 3 శిబిరాలు 3 చేస్తున్నాం మనం, అవి తక్కువేం కాదు. పెద్దవాడు కూర్చోడానికి ఎక్కడెక్కడ ఉందో ఎత్తుక్కొని ఊటుకూరు రామకోటేశ్వరరావు, మన మలా శ్రీనివాసరావు గారు, మా చుండూరు మోడీ గారు, మురళీ ట్రస్ట్ గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా అన్ని రకాల కార్యక్రమాలను మనం నిర్వహించాం. ఇక్కడ లక్షల రూపాయలు విలువ చేస్తే స్థలాన్ని అటు ఉపాధ్యాయ సంఘానికి అటు ఆయన పదవీ కాలంలో స్థలం ఇవ్వడం జరిగింది. దాని తర్వాత దాని నిర్మాణం రామకోటేశ్వర గారు వారి ధర్మపత్ని అల్లుడు అవుతారా బావగారికి ఈ శుభ సమయంలో మరి ఇప్పుడు ప్రస్తుతం మా కాబోయేటువంటి ఉడ్పి గవర్నర్ గారు పంచాంగ ఉదయభాస్కర్ గారు భవిష్యత్తులో గవర్నర్ గారు కోరుకుంటున్న అసిస్టెంట్ గవర్నర్ గారు వారు సత్కరించారు. ఇప్పుడు బావగారిని చెల్లెల్ని ఆశీర్వదిస్తూ మా మిత్రుడు ఊరుకు రామకోటేశ్వర గారు వారి ధర్మపత్ని సత్కరిస్తున్నారు. చూడండి పండుగ వాతావరణంలో